ప్రస్తుతం మనం ఆదిలాబాద్ కలెక్టరేట్లో ఉన్నాం. కలెక్టర్ ఛాంబర్ ముందు భాగంలో ఉన్న వరండా ఏదైతే ఉందో అది కుప్పకూలిపోయింది. ఏ సెక్షన్ పైన మొదటి అంతస్తులో ఏ సెక్షన్ ఉంటుంది. ఈ ఏ సెక్షన్ దగ్గరనే కలెక్టర్ ఛాంబర్ ఉంది. కలెక్టర్ రాజశ్రీ శాఖకు సంబంధించిన ఛాంబర్తో పాటు అటువైపు ఆర్డీఓ ఛాంబర్ ఉంటుంది. ఇటువైపు చూసుకుంటే ఏఓ ఛాంబర్ ఉంటుంది. ఈ ఆర్డీఓ తర్వాత ఇటు అడిషనల్ కలెక్టర్ ఛాంబర్ ఉంటుంది. అడిషనల్ కలెక్టరు అదేవిధంగా జిల్లా సరఫరాల అధికారి కార్యాలయం, దాంతోపాటు అటువైపు చూసుకుంటే ఈ పూర్తిగా ఈ వరండా ఈ విధంగానే ఈ వరండా అటువైపు తిరిగి అట్లా వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే అది భవనం పైన వరండా ఏ సెక్షన్ ఏదైతే ఉందో ఇది అడిషనల్ కలెక్టర్కు సంబంధించిన ఛాంబర్. ఇక్కడ ఇటువైపు నుంచి జిల్లా అధికారులు ఉండే ఈ భవనం ఏదైతే ఉందో పూర్తిగా అటువైపు చూసుకుంటే అది పూర్తిగా కొలాప్స్ అయింది. ఆ పైన వరండా ఏదైతే ఉందో ఆ పైన వరండా ఉన్న అందులో ఆ భవనం పైన వరండాకు సంబంధించిన అదంతా పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. పైనుంచి ఒక్కసారిగా శబ్దాలు రావడంతో ఇందులో ఉన్న సిబ్బంది ఉరుకులు పరుగులు పెట్టారు. కింద సెంట్రీ డ్యూటీలో ఉన్న పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ వెపన్స్ తీసుకొని పరుగులు పెట్టారు. అయితే బ్యాగులు తీసుకునే క్రమంలో మళ్ళీ 2 పిల్లర్లు ఒక్కసారిగా శబ్దాలు రావడం, మరి బిల్డింగ్ షేక్ అవుతున్న నేపథ్యంలో బ్యాగులు అందులోనే వదిలేసి పరుగులు పెట్టడంతో వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు. అది ప్రత్యక్ష సాక్షులు మనకు చెప్పినవి. అటువైపు చూసుకుంటే ఆ భవనం అదేదైతే ఉందో ఆ గది అది ఏఓకి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి సంబంధించింది. అదేవిధంగా ఇటు వార్డులు ఉంటాయి, కలెక్టరేట్ సంబంధించిన వార్డులు ఏవైతే ఉన్నాయో అవుట్ వార్డు, ఇన్ వార్డు, దాంతోపాటు అటువైపు ఆ మూలన బ్యాంకుకు సంబంధించిన భవనం సైతం ఉంది. మరోవైపు ఇటు కింద సెక్యూరిటీకి సంబంధించిన సెంట్రీ డ్యూటీలో ఉండాల్సిన వాళ్ళకు సంబంధించిన బీరువాలు ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో పూర్తిగా ఈ పెచ్చుల కింద పడిపోయి ఉన్న పరిస్థితి మనం ప్రస్తుతం విజువల్స్లోనైతే చూసుకోవచ్చు. ఈ భవనం పై అయితే గతంలోనే దీనికి సంబంధించి మరమ్మతులు చేశారు. అయితే ఇది ఎప్పుడో నిర్మించిన ఈ పాత కలెక్టరేట్, ఇందులోనే ఇప్పటికీ పరిపాలన అనేది ఇక్కడ నుంచే కొనసాగుతుంది, జిల్లాకు సంబంధించిన పరిపాలన అనేది. అయితే ఈ పక్కనే ఉన్న భవనంలో మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష నిర్వహిస్తుండగా ఇక్కడున్న సిబ్బంది అంతా దానికి సంబంధించిన సమాచారాన్ని తీసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈ భవనానికి సంబంధించిన పెచ్చులు ఈ విధంగా ఇక్కడికి వచ్చి పడ్డ పరిస్థితి. అటు బ్యాంక్ సిబ్బంది కావచ్చు వీళ్ళంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కానీ ఒక మంచి విషయం ఏంటంటే ఆ సమయంలో ఇక్కడ ఎవరు లేకపోవడం మూలంగానే పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం చూసుకోవచ్చు ఈ భవనం పైపెచ్చులు ఈ ఇక్కడున్న ఏదైతే రూఫ్ ఉందో దానికి సంబంధించి అది సైతం ఎప్పుడు కూలుతుందో అనే ఆందోళన అయితే భయం అయితే ఇక్కడున్న సిబ్బందిలో ఉంది. అయితే గతంలో సైతం అక్కడ సెక్యూరిటీ డ్యూటీ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనం ప్రస్తుతం అటువైపు చూసుకోవచ్చు. ఆ చైర్లున్న ప్రదేశం ఏదైతే ఉందో అది కలెక్టర్కి సంబంధించిన ఛాంబర్ గది. ఆ ఛాంబరే అక్కడ కలెక్టర్ ఉంటారు. ఆ తర్వాత ఇక్కడ ఏవో ఈ వార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఈ వెళ్లే దారి ఏదైతే ఉందో అది కూలిపోయింది. దాంతోపాటు భవనానికి సంబంధించి పైన ఉన్న భవనం రూఫ్ ఏదైతే ఉందో అది కూడా విరిగి కింద పడిపోయిన పరిస్థితి. నాటి కాలంలో నిర్మించిన ఈ భవనం ఒక్కసారిగా కుప్పకూలడం, అయితే ముందు శబ్దాలు రావడం ఈ సిబ్బందికి కొంత అప్రమత్తం అలర్ట్ అయినట్టుగానైతే తెలుస్తుంది. ముందుగా ఈ విధంగా ఉండే పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పూర్తిగా అవి కూలి కొలాప్స్ అయిపోయిన పరిస్థితి. దీంతో పాటు ఈ పైన ఉన్న రూఫ్ ఏదైతే ఉందో ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం నిలబడ్డ చోటు ఈ సంబంధించిన పారాపిట్ ఈ వాల్ ఏదైతే ఉందో ఈ విధంగా ఉండాల్సిన రూఫ్ మొత్తం ఈ పూర్తిగా కొలాప్స్ అయిపోయి కింద పడిపోయిన పరిస్థితి. ఆ కింద ఉన్న భాగంలో సెక్యూరిటీకి సంబంధించిన డ్యూటీ వాళ్ళు సెంట్రీ డ్యూటీ చేసే సిబ్బంది ఇక్కడ ఉంటారు. అయితే వాళ్ళు అప్రమత్తమై పరుగులు పెట్టడంతో ప్రాణాపాయం అయితే తప్పింది, పెను ప్రమాదం తప్పింది. దీనికి పక్కనే ఉన్న ఒక భవనంలో మంత్రి రివ్యూ సైతం కొనసాగుతుంది. ఒక రివ్యూ జరగడం మూలంగానే కొంత ప్రమాదం తప్పిందని ఒక విషయం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే రివ్యూకి సంబంధించి అన్ని సమాచారం క్రోడీకరించాల్సి ఉంటుంది కనుక రివ్యూ సమయంలో సిబ్బంది అంతా అక్కడికి వెళ్ళడం మూలంగా ఇక్కడ సిబ్బంది ఎవరు లేకపోవడం, అదేవిధంగా సాయంత్రం కాసేపటి క్రితమే జరిగింది కాబట్టి పెద్దగా సిబ్బంది ఉండరు. కానీ సెంట్రీ డ్యూటీ ఇతర డ్యూటీ విభాగాల్లో డ్యూటీ చేయాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం అయితే తప్పింది. ఇది ఆదిలాబాద్ కలెక్టరేట్లో ప్రమాదానికి సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి ఎన్టీవీ, ఆదిలాబాద్.